ఏ రోజు లెక్క పెట్టలేదు. నేను ఎంత ఖర్చు పెట్టేస్తున్నది ఇట్లా నేను చూసుకోలేను నా జిందగీలో. ఈవెన్ ఒక్క రూపాయి పాకెట్లో పెట్టుకొని రేపటి దినం మనకి అవసరం వస్తారా అని చెప్పి నేను ఇంత కూడా ఆలోచించలేదు తెలుసా. ఒకటే రోజు అర్థమైంది, ఒక్క రోజు పైసలు ఉన్నాయి కానీ ఆ పైసలు నా దగ్గర లేవని చాలా అర్థమైంది. మెల్లమెల్లగా అన్నీ బయటపడుతున్నాయి. నిజాయితీ ఏంది, నీతి ఏంది, మనోడేంది, బయటోడేంది, డబ్బులు ఉంటే వాడు ఉంటాడు, డబ్బు లేకపోతే వాడు ఉంటాడు, అన్ని పర్ఫెక్ట్గా లెసన్ నేర్పించింది నాకు 2025. మెల్లమెల్లగా 26లోకి ఎంటర్ అవుతున్నా. బిఫోర్ 26లోకి ఎంటర్ కాకముందే మెల్లమెల్లగా లైక్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇట్లా మంత్స్ ఎట్లయితే పెరుగుతున్నాయో అతను ఇంకా మొత్తం డౌన్ అయిపోయింది. ఖర్చులు అంటావా, ఫుల్ ఖర్చులు పెరిగిపోయినాయి. లిటరల్గా చెప్తున్నా, మా డాడీ సిచ్యువేషన్ చాలా చాలా క్రిటికల్గా ఉంది. తనను ఒక బెడ్ పైన మేము 2 years నుంచి మేము సేవ చేసుకుంటున్నాం మా డాడీకి. దాని తర్వాత నా మ్యారేజ్ తర్వాత ఇప్పుడు మా వైఫ్ కొంచెం హెల్త్ ఇష్యూస్ అది ఇది ఏదో లేడీస్ అన్నాక ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుంది, మనం చూసుకోవాల్సిందే 100%. తర్వాత మమ్మీకి రీసెంట్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆ బాధ నన్ను ఇంకా డిప్రెషన్లో తీసుకొని వెళ్ళిపోయింది. ఎట్లా అంటే నాతో ఏం కాదు నువ్వు చేయలేవన్న నా మనసు నాకే చెప్తుంది, అరే నువ్వు చేయలేవురా, లైట్ తీసుకో, అయిపోయింది, లైఫ్ అయిపోయింది. అట్లాంటి టైంలో నాకు ఒక ఫ్రెండ్ గారు పరిచయం అయ్యింది. వాడు డైమండ్. వాని గురించి మీరు కింద కామెంట్ కొట్టుంటే నేను మన పేరు లాస్ట్కి చెప్తాను. డబ్బులు ఉన్నప్పుడు ఇట్లా వాడిన అవుతూ ఉండే, ఇలా నా దగ్గర డబ్బులే లేవు, 1 రూపాయి. కానీ వాడు నాకు ఇచ్చే సపోర్ట్ మాత్రం మామ ఎంత ఎనర్జీ లెవెల్ బూస్ట్ చేస్తుంది తెలుసా. లిటరల్గా చెప్తున్నా, పేరు కోసం మీరు వెయిట్ చేసి కింద కామెంట్ కొట్టు, నేను ఎవరి పేరు చెప్తాను. పిచ్చిపోకొని పేరు అయితే అసలే కాదు, అర్థమైందా. పైసలు సంపాదించడం ముఖ్యం కాదు, సంపాదించింది వెనకేసుకునడం ముఖ్యం, అర్థమైందా. ఇదంతా మీకేం ముచ్చట పెట్టనికే కాదు, మీకు సింపతి కోసమే అసలే కాదు, వార్నింగ్ లాగా చెప్తున్నా. కుల్లా ఒకటి గుర్తుపెట్టుకో, ఎంత జల్దీ పైస వస్తే అంత జల్దీ దెంగేస్తుంది. ఎవ్వరితోటన్నా ఏమన్నా చెయ్యి, నీకు నచ్చినోనికి 10 రూపాయలు ఇచ్చి దగ్గర పెట్టుకో, నచ్చనోనికి 1,00,000 రూపాయలు ఇచ్చి దూరం పెట్టేసాయి. అది ఎవడైనా కానీ మందుకి పైసలకు అస్సలు అలవాటు పడవద్దు. నేను చేసిన తప్పిదే. మా ఇంట్లో చదువుకోరా అంటే నేను చదవకుండా ఇన్స్టాగ్రామ్ అని, రీల్స్ అని, యూట్యూబ్ అని, ఆడు గుర్తు పట్టాలి, ఈ అన్న గుర్తు పట్టాలి, నా కోసం వాడొస్తాడు వీడొస్తాడు, అమ్మకి చుట్టుకుల్లా చెప్తున్నా. మమ్మీకి డాడీకి ఇబ్బంది అయితే ఎవరు రాలే. నాకు తెలుసు 2025 ఏం నేర్పించిందో. ఈ 2026లో మీరు ఏం నేర్చుకోవాలో మీరు గుర్తుకు పెట్టుకోరు. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే, ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే, ఒకవేళ అర్థమైందా, నేను అవుట్డోర్లో కూడా వీడియో తీస్తా, ఇండోర్లో కూడా తీస్తా. మీకు ఎట్లా నచ్చ అట్లా కామెంట్ చేయరు, ఇండోర్ అవుట్డోర్ అని. మీకోసం ఎట్లన్నా నేను రెడీ. కాకపోతే మీరు చూసే 1000 మంది అయినా నాకు భర్పూర్ సపోర్ట్ ఇస్తారు, అది చాలు. స్కిల్స్ ఉంటే పైసలు సంపాదించుకోవచ్చు ఫుల్, కానీ టైం, హెల్త్, ట్రస్ట్ అనేది అస్సలు తిరిగి రావు. కుల్లా చెప్తున్నా, నాకు అయింది అదే. అందరినీ నమ్మినా నేనే వేస్ట్ అయిపోయినా లాస్ట్. కానీ నేను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను మీకోసం. ఏంటిది, ఆ బెట్టింగ్, ఫ్రాడ్, స్కామ్స్ కాదు. జెన్యూన్గా మంచి కంటెంట్ ఇస్తా, మీ అందరికి ఎంటర్టైన్ చేపిస్తా. మీరు మీ మధ్యలో నేనున్నా, ఇలా ఈ డేట్లో నువ్వు ఎన్ని మినిట్స్ ఉందో వీడియో అది నీకు తెలవాలా. నేను వీడియో చేసి నేను వదిలేస్తా, అది సెకండరీ పాయింట్. నువ్వు అయినా కూడా నా వీడియో నేను ఇప్పటికీ స్టిల్ ఈ సెకండ్కి ఏం మాట్లాడుతున్నా అని చెప్పి నువ్వు వింటున్నావు చూసినావా. నీలాంటి నా దగ్గర ఉంటే నాకు అదే 1,00,000 మంది, అదే 1,00,00,000 మంది, నీతోనే ఆ 1,00,000 మంది 1,00,00,000 మంది అయితే వస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఈ ఛానల్లో మీకు నేను ఏం చెప్తలే ఇప్పుడు. నేను నా రియల్ లైఫ్ స్టోరీ ఏమైతే జరగబోతుందో అదే నేను డైలీ మీకు చూపిస్తా. అట్లనే మీకు మంచిగా లేట్గా అయినా కానీ పైసలు మన దగ్గర నిలబడేటట్టు ఎట్లా మనం లేట్గా చేసుకుందాం, కానీ చేసుకుందాం. ఇప్పుడు నేను తీస్తున్న యూట్యూబ్ వీడియో మీరు కూడా ఒకరోజు నా ముందే మనం అందరం కలిసి ఒక యూట్యూబర్స్ అయ్యి మనం మంచి క్లిక్ అయ్యి సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో మనం మనీ చేసుకుంటే మనకు అదే చాలు. ఒకవేళ నువ్వు ఇట్లా ఈ మనీ లాండరింగ్ నుంచి, స్కామ్ నుంచి, ఫ్రాడ్ నుంచి నువ్వు బయట పడాలనుకో, సో సింపుల్గా చెప్తున్నా, కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంది, వచ్చి అందులో జాయిన్గా మనం అందరం డైలీ మాట్లాడుకుందాం. డైలీ నాకు కూడా ఫుల్ టెన్షన్స్ ఉంటాయి, అబ్బా నీకు కూడా ఫుల్ టెన్షన్స్ ఉంటాయి. టెలిగ్రామ్లో లైవ్ పెట్టి మనోళ్ళతో ఒక గంట మాట్లాడితే దాని నుంచి దిల్కు షేమ్ అనిపించదు. రేపు పొద్దుగాల సస్తున్నాగి ఇట్లా మనలో 10 మంది గుర్తుపెట్టుకుంటారు రాత్రి, అరే నిన్న నైటే మనతో మాట్లాడండి, పొద్దుగాల వెళ్ళిపోయింది, దిల్దారు ఉండే రాబే. ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే, ఒకవేళ బ్రో నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు జెన్యూన్గా ఉన్నావు, నువ్వు మారుతున్నావు, మనందరినీ మారుస్తున్నావు అని నీకు అనిపిస్తే కింద కామెంట్ కొట్టేసే జై శ్రీరామ్ అని. దాని గురించి నేను ఇంకేం ఎక్సెప్ట్ చెయ్యా. నెక్స్ట్ వీడియోస్ మీకు ఇండోర్ కావాలా అవుట్డోర్ కావాలా కింద కామెంట్ చేయండి గైస్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే పక్కా లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చెప్పినగా మావాడి